తారా వారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఫౌండర్గా పాదయాత్ర చింతరపతి మీదుగా ఏలూరు తీసుకురావడం జరిగింది. ఏలూరు నుంచి హనుమాన్ జంక్షను, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి శ్రీవారి పాదాలు మెట్ల మీదుగా అఖండ దీపాన్ని, నా పాదాల మీదుగా అఖండ దీపాన్ని తీసుకువెళ్తున్నానన్న సంకల్పం. ఈ అఖండ దీపాన్ని లోక కళ్యాణార్థం గురించి భారతదేశంలో మొత్తం అఖండ దీపం వెలగాలి. ఈ అఖండ దీపం వెలిగితే మనకు లోక కళ్యాణం బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి విపక్షాలు లేకుండా, పంచభూతాలన్నీ శాంతిగా ఉండి, మనకు ఎటువంటి వరదలు, ఎటువంటి అతి వర్షాలు ఇది లేకుండా మొత్తం లోక కళ్యాణం జరిగే విధంగా పాదయాత్ర చేస్తున్నాము. అలాగే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో అపవిత్రం జరిగిందనే అపోహ, ఆ అపోహలు ఎన్నో. ఈ తిరుపతి లడ్డూ అనే కాదు, చాలా ఫుడ్ ఐటమ్స్లో కానీ, లేకపోతే మొత్తం వెజిటేబుల్స్లో కానీ, లేకపోతే రైతులు పండించే విత్తనాలు కానీ అన్నింటిలో కూడా కల్తీ జరుగుతుంది. ఆ కల్తీల వల్ల చాలామంది నష్టపోతున్నారు. కావున ఇదంతా కూడా ఈ యొక్క కల్తీని అరికట్టడం గురించి, ఈ పాపాలన్నీ పోవడం గురించి దీపం వెలగాలని చెప్పి, అఖండ దీపం వెలగాలని చెప్పి నా సంకల్పం. ఎందుకంటే దీపం వెలిగితేనే మనం పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోగలం. దీపం వెలిగితే పాపం పోతుంది. ఈ దీపం భారతదేశం మొత్తం వ్యాపించి కరోనాని ఎలాగైతే మనం తరిమి కొట్టామో, మోడీ గారి పిలుపు మేరకు కరోనా టైంలో అందరూ దీపాలు వెలిగించారు. అలాగే ఎప్పుడు నిత్య దీపం, అఖండ దీపం అనేది ప్రతి జిల్లాల్లో, ప్రతి టౌన్లో, ప్రతి సిటీల్లో కనుక నిత్య దీపం అనేది వెలిగితే ఆ ఊరు బాగుంటుంది, ఆ పల్లె బాగుంటుంది, ఆ సిటీ బాగుంటుంది. ఆ దీపంలో అంత శక్తి ఉంది. కాబట్టి అఖండ దీపాన్ని వెలిగించి మన భారతదేశాన్ని కాపాడాలని సంకల్పంతో నా పిలుపు. నమో వెంకటేశాయ. మీ పేరండి? నా పేరు అవినాష్ దేవి చంద్ర, పెద్దాపురం.